నిజంగానే రోబోటిక్ సర్జరీ వల్ల అంత బెనిఫిట్స్ ఉంటాయా? హైప్ బాగా క్రియేట్ చేస్తున్నారా? రోబోటిక్ సర్జరీ అనేది హైప్ అని చెప్పలేం, కానీ అది ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటే బెటర్. 4 గంటలు 5 గంటలు అయ్యే సర్జరీ రోబోటిక్ సర్జరీ వల్ల మనకి గంటన్నరలో అయిపోవచ్చు. అయితే ఇప్పుడు డాక్టర్లు మీరు అన్నట్టు ఈ విచక్షణ పాటిస్తున్నారా? దేనికి చేయాలి, దేనికి అవసరం లేదని చెప్తున్నారు, లేకపోతే అన్నిటి చేసేద్దామంట? నా వరకు అయితే నేను చెప్పగలుగుతాను, పేషెంట్ కి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. మీకు ఇదే కావాలంటే అది చేస్తాం. చాలా మంది ఏదో వచ్చినా కానీ రోబోటిక్ అని చెప్పేయడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని హాస్పిటల్లో చూస్తున్నాం సార్, ఇప్పుడు మా దగ్గర ఈ రోబోటిక్ మెషిన్ ఉంది అని చెప్పేసి బిల్ బాగా ఎక్కువ చేస్తున్నారు అనేది చాలా మంది పేషెంట్ దగ్గర నేను విన్నా. అది మనకు తెలియదు కదా, దాని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. రోబోటిక్ సర్జరీ అనేది ఫ్యూచర్ లో ఈ లాప్రోస్కోపీ, ఓపెన్ సర్జరీ రీప్లేస్ చేసేంతగా ఎదుగుతుందా? ఎదుగుతుంది. ఇప్పుడు సింపుల్ గా రోబోటిక్ మనం చూసే వాళ్ళందరికీ అర్థం కావడానికి, ఇప్పుడు ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఆడతారు కదా. అవును. సో మనం టీవీలో పెద్ద మానిటర్ పెట్టుకొని మనం ఇక్కడ కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తాం. సో లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. అయితే ఇప్పుడు డాక్టర్లకి ఎంత కంఫర్ట్ తీసుకొచ్చింది రోబోట్ అన్నది, అట్లాగే ఎలాంటి ఛాలెంజెస్ ని పోజ్ చేస్తుంది? అన్ని హాస్పిటల్స్ లో రోబోట్ ఉంటే మేబీ ఒక టైం రావచ్చు, సర్జన్ ఇంట్లో కూర్చొని కూడా ఆపరేట్ చేయవచ్చు. ఓకే. రోబోటిక్ విషయంలో ముఖ్యంగా సార్, ఈ కండిషన్స్ లో కానీ ఈ పర్సన్స్ కానీ చేయకూడదని ఏమైనా ఉందా? ఎవరికైనా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు ఆ పర్సన్ని, లేదు హార్ట్ కంప్లైంట్ లేదు, వీళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళలో అవాయిడ్. ఓకే. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో రోబోటిక్ సర్జరీ అనేది బాగా వినిపిస్తున్న సర్జరీ. అయితే నిజంగానే రోబోటిక్ సర్జరీ వల్ల అంత బెనిఫిట్స్ ఉంటాయా? హైప్ బాగా క్రియేట్ చేస్తున్నారా అన్నది ఒక డౌట్ సార్ అందరికి. మీరేమంటారు? అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆపరేట్ చేసే సర్జన్ బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ రోబోటిక్ సర్జరీ అనేది హైప్ అని చెప్పలేం, కానీ అది ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటే బెటర్. చాలా సర్జరీస్, ఇప్పుడు గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంటెస్టైనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్ అపెండిక్స్ ఉంది, యూట్రస్ ఉంది, ఇవన్నీ లాప్రోస్కోపీ ద్వారా ఈజీగా అయిపోతాయి. అయితే రోబోటిక్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది? బేసిక్గా డీప్ పెల్విక్ సర్జరీస్ ఉంటాయి, నారో స్పేసెస్ ఉంటాయి, ఇసోఫేజియల్ సర్జరీస్ ఉంటాయి. అందులో లాప్రోస్కోప్లో ఉండే ఇన్స్ట్రుమెంట్ స్ట్రైట్గా ఉంటుంది, అది బెండ్ అవ్వదు. రోబోటిక్ సర్జరీలో యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ బెండ్ అవ్వచ్చు. అంటే మనకి ఎక్స్ట్రా రిస్ట్ మ్యానిపులేషన్ అనేది దొరుకుతుంది, యాంగిల్ దొరకడం వల్ల నారో ప్లేసెస్ లో మనం ఈజీగా ఇన్స్ట్రుమెంట్స్ ని మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి మ్యాగ్నిఫికేషన్ కూడా చాలా ఎక్కువ మ్యాగ్నిఫై చేసి చూపిస్తుంది. సో దాని వల్ల బెనిఫిట్స్ అనేవి ఆఫర్ అవుతున్నాయి. ఇప్పుడు లాప్రోస్కోపీ, ఇసోఫేజియల్ సర్జరీ చేస్తున్నాం లేదా రెక్టల్ సర్జరీ చేస్తున్నాము. లాప్రోస్కోపీ ద్వారా 4 గంటలు 5 గంటలు అయ్యే సర్జరీ రోబోటిక్ సర్జరీ వల్ల మనకి గంటన్నరలో అయిపోవచ్చు. బెనిఫిట్ ఉంది. అయితే అది ఎక్కడ వాడాలో మనకు తెలియాలి. బేసిక్ గా అన్నింటికి ఇదే వాడేస్తా అంటే అవసరం లేదు. దాని ఇండికేషన్ ఉంది అన్న దగ్గర డెఫినెట్ బెనిఫిట్ అన్నది చూస్తున్నాం. ఇప్పుడు యాంటీరియర్ అబ్డామినల్ వాల్ హెర్నియా ఉంది, అంటే చాలా పెద్ద హెర్నియా ఉంది. లాప్రోస్కోపీలో ఇన్స్ట్రుమెంట్స్ బెండ్ అవ్వవు, సో చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అదే రోబోటిక్ సర్జరీలో అయితే అది మనం ఈజీగా బెండ్ చేయడము. అండ్ ఇంకోటి, మనం ఇక్కడ బయట 1 సెంటీమీటర్ తిప్పితే అది లోపల 5 సెంటీమీటర్ల నుంచి 3 సెంటీమీటర్లు మనం దాన్ని సెట్టింగ్ చేయొచ్చు. సో మనం బయట పెట్టే ప్రెషర్ కొంచెమైనా అది లోపల తిరిగే యాంగిల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద డిఫెక్ట్లు లాప్రోస్కోపీ ద్వారా చాలా ఎక్కువ టైం పట్టేవి మనం రోబోటిక్ ద్వారా తక్కువ టైంలో చేయొచ్చు. సో ఈ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా. రికవరీ కూడా రెండిట్లో కూడా రికవరీ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం అనెస్థీషియా తక్కువ టైం ఇస్తున్నాం అన్నప్పుడు ఆ అనెస్థీషియా ఎఫెక్ట్స్ అనేవి కూడా ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండవు. తొందరగా దాని నుంచి బయటకి రికవరీ అన్నది, పోస్ట్ ఆపరేటివ్ రికవరీ చాలా ఫాస్ట్గా అవడం చూస్తున్నాం. సో ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ అనెస్థీషియా ఇస్తే కొంచెం రిస్క్ అన్నది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అవి తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు డాక్టర్లు మీరు అన్నట్టు ఈ విచక్షణ పాటిస్తున్నారా? దేనికి చేయాలి, దేనికి అవసరం లేదని చెప్తున్నారు, లేకపోతే అన్నింటికి చేసేద్దామంటారు? అదేనండి, అంటే పేషెంట్కి ఇప్పుడు నా వరకు అయితే నేను చెప్పగలుగుతాను. పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం అన్ని ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అన్ని చెప్పడం జరుగుతుంది. ఇది లాప్రోస్కోపీలో కూడా అవుతుంది, రోబోటిక్ కావాలంటే కూడా చేయొచ్చు, కానీ దీనికి ఇండికేటెడ్ లేదు. మీరు ఇదే కావాలనుకుంటే పేషెంట్కి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. మీకు ఇదే కావాలంటే అది చేస్తాము, కానీ దీనివల్ల పెద్ద బెనిఫిట్, యాడెడ్ బెనిఫిట్ ఏమి ఉండదు
అని కూడా ముందే చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు పేషెంట్ చూసుకునే ఇది ఉంటుంది. బట్ మీరు అడిగినట్టు చాలామంది ఏదో వచ్చినా కానీ రోబోటిక్ అని చెప్పేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే రోబోట్ అన్నది చాలా ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి ఆ కాస్ట్ కూడా పేషెంట్ మీద పాస్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రోబోట్ యూజ్ చేశారు అంటే మళ్ళీ 1 to 2 lakhs దాకా బిల్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే అన్ని ప్లేసెస్లో రికమెండ్ చెయ్యము. ఒకవేళ ఏదైనా క్యాన్సర్ సర్జరీ ఉంది, రెక్టల్ సర్జరీ ఉంది, ఇసోఫేజియల్ సర్జరీ ఉంది, సో వీటిల్లో ఇట్ ఈస్ ఇండికేటెడ్. ఇది వాడడం వల్ల మనం ఎక్స్ట్రా దానికి అమౌంట్ పెట్టినా కానీ మన ఓటీ టైం తగ్గిపోతుంది, అంటే తొందరగా అవుతుంది. పేషెంట్కి దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్లేసెస్లో మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని హాస్పిటల్లో చూస్తున్నాం సార్, ఇప్పుడు మా దగ్గర ఈ రోబోటిక్ మెషిన్ ఉంది, డావిన్సీ లాంటివి తెచ్చాము మేము అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా దాని కిందకి వేసేసి అవునండి బిల్ బాగా ఎక్కువ చేస్తున్నారు అనేది చాలా మంది పేషెంట్ల దగ్గర నేను విన్నా. ఇది కూడా ఒక ప్రాక్టీస్ జరుగుతుంది కదా బయట. మనం కామెంట్ చేయకుండా ఉండడం బెటర్ ఏమో, ఎందుకంటే అది మనకు తెలియదు కదా, దాని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, అయితే ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ అనేది ఫ్యూచర్లో ఈ లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీని రీప్లేస్ చేసేంతగా ఎదుగుతుందా, అవకాశం ఉందా? ఎదుగుతుంది. ఇప్పుడు సింపుల్గా రోబోటిక్ మనకు చూసే వాళ్ళందరికీ అర్థం కావడానికి, ఇప్పుడు ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ ఆడతారు కదా. అవును. సో మనం టీవీలో పెద్ద మానిటర్ పెట్టుకొని మనం ఇక్కడ కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తాం. సో లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా ఇట్ ఈస్ ది సేమ్ థింగ్. మనం లాప్రోస్కోపీలో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఉండాలి, మనం నిల్చొని అక్కడ ఆపరేట్ చేస్తాం. రోబోటిక్ సర్జరీలో అట్లా కాదు, మనం కూర్చొని ఉంటాం, కన్సోల్లో కూర్చొని ఉంటాము, రోబోట్ అక్కడ ఆపరేట్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు, రోబోట్ ఆపరేట్ చేస్తుంది అనుకుంటారు. రోబోట్ని కంట్రోల్ మనం చేస్తున్నాం. రోబోట్ ఈజ్ ఏ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్ అంతే. మనం దాన్ని ఇక్కడ కూర్చొని కంట్రోల్ చేస్తున్నాం, ఎంత కదలాలి ఏంటి అన్నది మనం ఇక్కడ కూర్చొని మనం డిసైడ్ చేస్తున్నాం. సో ప్రొసీజర్ చేసేదంతా సర్జనే, కాకపోతే ఇక్కడ చాలా మంది సర్జన్స్కి ఏమవుతుంది, ఇప్పుడు లాప్రోస్కోపీలో చేసినప్పుడు ఒకటే ఇన్స్ట్రుమెంట్ని ఒక పద్ధతిగా హోల్డ్ చేసి చాలాసేపు అదే పొజిషన్లో పెట్టడం వల్ల కొంతసేపు అయిన తర్వాత హ్యాండ్లో షేకింగ్ వచ్చేయడం మొదలవుతాయి, ట్రెమర్స్ వస్తాయి. సో ఈ రోబోటిక్ వల్ల ఏమవుతుంది, ఆ ట్రెమర్స్ అన్నవి రావు. మనకి ఇక్కడ హ్యాండ్ షేక్ అయినా అక్కడ ఇన్స్ట్రుమెంట్ షేక్ అవ్వదు. సో అదొక బెనిఫిట్ ఉంటుంది. సో రేపు పొద్దున ఎల్డర్లీ పీపుల్ ఎప్పుడైనా ఇంతకుముందు 75 ఏళ్ళు వచ్చిన తర్వాత సర్జన్స్ ఆపరేట్ చేయడం ఆపేసేవాళ్ళు. ఎందుకు, హ్యాండ్ షేక్ అవుతున్నాయి అని చెప్పి, పేషెంట్ సేఫ్టీ ఇంపార్టెంట్ అని ఆపేవాళ్ళు. అయితే వాళ్ళకి రోబోట్ అన్నది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ హ్యాండ్ షేక్ అయినా అక్కడ రోబోటిక్ ఆర్మ్ షేక్ అవ్వదు. సో అది బెనిఫిట్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అన్నది ఆల్వేస్ కౌంట్స్. సో ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉన్నా కానీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సర్జన్ అన్నది ఇట్ ఈస్ వాట్ కౌంట్స్. ఓకే, అయితే ఇప్పుడు డాక్టర్లకి ఎంత కంఫర్ట్ తీసుకొచ్చింది రోబోట్ అన్నది, అట్లాగే ఎలాంటి ఛాలెంజెస్ని పోజ్ చేస్తుంది అంటే ఒకటండి, ఇండివిజువల్ డాక్టర్స్ వెళ్ళి రోబోట్ పెట్టుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే డావెన్సీ ఎక్స్ఐ లాంటివి ఒక 20 కోట్లు దానికి పెట్టాలి అన్నప్పుడు అందరూ డాక్టర్లు వాళ్ళ హాస్పిటల్లో దాన్ని ఎక్విప్ చేసుకోలేరు. అండ్ ఇంకోటి ఏంటి, రోబోట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ ఇన్ని కేసెస్ అవుతే తప్ప వాళ్ళకి బ్రేక్ ఈవెన్ రాదు హాస్పిటల్ వాళ్ళకి. మరి ఇండివిజువల్ డాక్టర్ ఉన్నప్పుడు అన్ని కేసులు వస్తాయా, సంవత్సరం పొడుగుతో తెలియదు. సో ఇప్పుడు కార్పొరేట్స్ అయితే 300-400 కేసులు పర్ ఇయర్ చేయాలి అంటే వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి చేసుకోగలుగుతారు. ఇండివిజువల్ డాక్టర్ ఎఫర్ట్ చేయలేరు. ఇండియన్ రోబోట్స్ వస్తున్నాయి కానీ అవి కూడా మళ్ళీ 4-5 కోట్లు తక్కువ లేవు అవి కూడా. సో ఇంత పెట్టి మరి అది చేసుకొని దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా ఉంటుంది, మళ్ళీ దీని యాన్యువల్ మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇప్పుడు డావెన్సీ లాంటి దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ 75 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ఉంటుంది. సో అది పెట్టుకున్న తర్వాత మరి అంతమంది పేషెంట్స్ రాలేదు అంటే వాళ్ళు లాసెస్లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఇంకా మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చీపర్ వర్షన్స్, బెటర్ వర్షన్స్, ఇంకా అందుబాటులో ఉండి అఫోర్డబుల్ వర్షన్స్ కూడా ఐ థింక్ దే విల్ బి అవైలబుల్ ఫ్యూచర్లో వస్తాయి. అండ్ ఇంకోటి, రేపు పొద్దున అన్ని హాస్పిటల్స్లో రోబోట్ ఉంటే మేబీ ఒక టైం రావచ్చు సర్జన్ ఇంట్లో కూర్చొని కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు కూడా అది ట్రై చేశారు, సర్జన్ ఎక్కడో వేరే దేశంలో ఉండి ఇక్కడ ఆపరేట్ చేయడానికి అన్నట్టు కూడా ట్రై చేశారు. చేసినప్పుడు అయితే ఏమైందంటే నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కదా, నెట్వర్క్ ల్యాగ్ అన్నది అబ్జర్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు వేరే కంట్రీలో ఎక్కడో కూర్చొని చేస్తారు, కానీ అక్కడ వాళ్ళు చేసింది అక్కడ యాక్షన్ రెసిప్రోకేట్ అవ్వడానికి ఒక 30 సెకండ్స్ టైమ్, 15 సెకండ్స్ టైం నెట్వర్క్ ఇష్యూస్ని బట్టి రావడం చూస్తున్నాం. సో రేపు పొద్దున నెట్వర్క్ బెటర్ అయితే ఎక్కడ కూర్చున్నా, ఏ దేశంలో కూర్చున్నా, ఏ దేశంలోనైనా ఆపరేట్ చేసే ఛాన్సెస్ జరగవచ్చు. సో ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వచ్చు. ఓకే, రోబోటిక్ విషయంలో ముఖ్యంగా సార్
ఈ కండిషన్స్లో కానీ ఈ పర్సన్స్ కానీ చేయకూడదని ఏమైనా ఉందా ఎవరికైనా? అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే అండి బేసిక్గా ఈ కండిషన్స్ అక్కర్లేదు. లాప్రోస్కోపీ అయినా రోబోటిక్ అయినా ఐడియా ప్రిన్సిపల్ అయితే సేమే. లోపల పొట్ట లోపల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ని ఫిల్ చేసేస్తాం. సో కార్బన్ డైఆక్సైడ్ ఇన్సఫ్లేట్ చేసి ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఒక రకమైన బ్యాక్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది హార్ట్ మీద, లంగ్స్ మీద. సో ఒకవేళ ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదు ఆ పర్సన్వి, లేదు హార్ట్ కంప్లైంట్ లేదు, వీళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళకి ఈ ఇన్సఫ్లేట్ చేయడం వల్ల వీళ్ళకి రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళలో అవాయిడ్. ఓకే, పిల్లలు ఎవరికైనా చేయొచ్చు? ఎవరికైనా చేయొచ్చు, కానీ వాళ్ళ హార్ట్, లంగ్ వాళ్ళు ఫిట్గా ఉండి అనెస్థీషియాకి దీనికి ఫిట్గా ఉన్నారా లేదా ముందే చెకింగ్ చేస్తారు కదా, వాళ్ళ క్లియరెన్స్లు అన్నీ ఇచ్చి వాళ్ళు ఫిట్గా ఉన్నారంటేనే వీటికి తీసుకుంటాం. ఓకే, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోబోటిక్ అనేది హైప్ కాదు, రియలే, కానీ దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ మాత్రమే దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు రోబోటిక్ చేస్తే పెయిన్ ఉండదు అది ఇది అని చెప్తా, అది ఏమి కరెక్ట్ ఏం కాదు. అది లాప్రోస్కోపీలో అయినా రోబోటిక్లో అయినా పెరిటోనియం అనేది స్ట్రెచ్ అవుతుంది, పెరిటోనియం స్ట్రెచ్ అయితే పెయిన్ ఉంటుంది. యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద కొంచెం పడే లోడ్ అన్నది రోబోటిక్ వల్ల తగ్గుతుంది, కానీ అదంత పెద్దగా ఏమి ఉండదు. సో లాప్రోస్కోపీ చేసినప్పుడు కూడా మనం హ్యాండ్ మూమెంట్స్ వల్ల ఆ ప్రెషర్ అన్నది, ఒత్తిడి అన్నది లాప్రోస్కోపీలో వాల్ మీద పడుతుంది. రోబోటిక్లో అయితే మెషిన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ పెయిన్ అనేది అంత ఉండదు, కానీ అది వెరీ మినిమల్ పెయిన్. అది సో అది కంటిన్యూస్గా ఉండే పెయిన్ కూడా కాదు, మత్తు నుంచి బయటకు వచ్చే లోపలనే ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. రైట్ అండి.